రాష్ట్ర బాధ్యతలు మేడంకి అప్పగించినప్పుడు చాలా స్ట్రిక్ట్ సింప్లిసిటీగా ఉన్నారు. ఇన్ఛార్జ్ అంటే ఇలా ఉండాలి అనే చర్చ నడిచింది. కానీ సమయం గడిచే కొద్దీ ఇన్ఛార్జిపై నేతల్లో కార్యకర్తల్లో నమ్మకం తగ్గుతుంది. మేడం చెప్పేటప్పుడు చాలా సీరియస్ మరియు సిన్సియర్గా చెప్తున్నారు. కానీ ఆ అంశం అమలుకు వచ్చేసరికి ఇన్ఛార్జి చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది. ఇంతకీ ఇన్ఛార్జిపై పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది? ఇన్ఛార్జి పట్ల నమ్మకం తగ్గడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రానికి ఏఐసీసీ నుండి ఒక ఇన్ఛార్జిని నియమిస్తోంది. ఈ ఇన్ఛార్జి బాధ్యతలు ఏముంటాయి అంటే రాష్ట్రంలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి హైకమాండ్కి చెప్పి పదవులు ఇప్పించడం, ఏఐసీసీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగాలి. అలాగే పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలను ఆ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు హైకమాండ్కి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రిపోర్ట్ ఇవ్వడం, ఇది ఇన్ఛార్జు బాధ్యతలు. ఈ ఇన్ఛార్జులుగా హైకమాండ్ తాము నమ్మకస్తులనే ఎక్కువగా నియమిస్తుంది. రాష్ట్ర ఇన్ఛార్జికి చాలా మంచి ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? మన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. రాహుల్ గాంధీ టీం అనే పేరుంది. ఇంతేకాదు హైకమాండ్కి పార్టీకి చాలా లాయలిస్ట్ అని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారనే పేరు ఉంది. మీనాక్షి నటరాజన్ని ఇన్ఛార్జిగా నియమించినప్పుడు అదే టాక్ ఫుల్ స్ట్రీట్. ఎవరి మాట వినదు. పార్టీ బలోపేతం, పార్టీ కోసం కష్టపడిన వారిని ఐడెంటిఫై చేయడం, ఏఐసీసీ ఇచ్చిన లైన్ దాటకుండా పనిచేయడం, ఇది మాత్రమే చేస్తారని చర్చ నడిచింది. ఈ సమయంలో పార్టీలోని క్యాడర్ సెకండ్ గ్రేడ్ నేతలు మా సమస్యలు చెప్పుకోవడానికి మంచి ఇన్ఛార్జ్ వచ్చిందని ఆనందపడ్డారు. అయితే ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిందట. ఇన్ఛార్జిగా మీనాక్షి బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ అధికారిక భవనంలో సమావేశాలు పెట్టమని అన్నారు. కానీ కంచగచ్చిబౌలి భూముల విషయంలో సెక్రటేరియట్లో సమావేశం నిర్వహించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది ఒకటైతే, ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ విడిచి అధికారంలోకి వచ్చిన వారికి అప్పుడే పదవులు ఉండవని, 5 ఏళ్లు కష్టపడాలని, అప్పుడే పదవులు వరిస్తాయని స్పష్టం చేశారు. కానీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా విజయశాంతికి పార్టీ అవకాశం ఇచ్చింది. 2018 ఎన్నికల తర్వాత విజయశాంతి బీజేపీకి వెళ్లి 2023 ఎన్నికల కంటే ముందు హస్తం గూటికి చేరారు. ఇక్కడ మీనాక్షి చెప్పినట్లు జరగలేదు. అలాగే పార్టీ కమిటీలో అదే జరిగింది. పార్టీ విడిచి వచ్చిన వారికి, పదవి ఉన్న వారికి ఇంకో పదవి ఉండదని అన్నారు. కానీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలో అలాంటి వారికి అవకాశం కల్పించారు. ఇక రీసెంట్ గా జిల్లా అధ్యక్షుల విషయంలోనూ ఇన్ఛార్జిగా మీనాక్షి ఏం చెప్పారంటే, డీసీసీ ఎంపిక విషయంలో ఏఐసీసీ అబ్జర్వర్లు చూసుకుంటారు. కంటిన్యూగా 5 ఏళ్లు డీసీసీలుగా ఉన్న వారికి నామినేటెడ్ పదవులు అంటే 2 పదవులు ఒక్కరికే రావని, బంధువులకి అవకాశం ఉండదని, పార్టీలో ఎవరికైనా వస్తే డీసీసీ ఆశిస్తే 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారికే డీసీసీగా అవకాశం ఉంటుందని రూల్స్ ఫ్రేమ్ చేశారు. కానీ తీరా లిస్ట్ వచ్చాక చూస్తే వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆత్రం సుగుణకి ఆసిఫాబాద్ డీసీసీగా, సిద్దిపేట జిల్లా మాజీ డీసీసీగా ఉన్న నరసారెడ్డి బిడ్డ ఆంక్షారెడ్డికి డీసీసీ ఇవ్వడం, పలువురు ఎమ్మెల్యేలకు డీసీసీగా అవకాశం కల్పించడం, జిల్లాపై పూర్తి అనుభవం, పట్టు లేని వారి కొందరికి ఇచ్చారేమో అన్న విమర్శలు ఉన్నాయి. ఈ మాత్రం దానికి రూల్స్ ఎందుకు, ఏఐసీసీ అబ్జర్వర్ల పేరుతో కసరత్తు ఎందుకనే టాక్ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి మేడం ఎంత స్ట్రైట్గా చెప్పినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. సామాన్య కార్యకర్తలకు సమయం ఇవ్వడం, వారి బాధలు వినడంలోనూ 100% టైం కేటాయించడం లేదనే గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలా నేతల్లో, కార్యకర్తల్లో రోజు రోజుకి మేడం చెబుతున్న మాటలపై నమ్మకం తగ్గుతోందట. మరి
పార్టీ ప్రభుత్వం ప్రెషర్ ఇన్ఛార్జిపై కూడా ఉందా, లేదా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేడం ఏం జరిగినా లైట్ తీసుకుంటున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరి రానున్న రోజుల్లో అయినా రూల్స్ తప్పకుండా పాటిస్తారో లేదో వేచి చూడాల్సిందే.